అస్సలాముఅలైకుం. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే ఇంకా ఆవకాయ అయితే పెట్టి వాళ్ళంట. మధ్యాహ్నం అయితే నేను వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఒక పని మీద. ఇంకా మా ఫ్రెండ్ అయితే నేను అన్నీ రెడీగా పెట్టుకుంటానక్క, సాయంత్రం వచ్చి అట్లా ఇది ఆవకాయ పెట్టిండి అని చెప్పారు. ఇప్పుడైతే ఫోన్ చేసింది, అక్కడికైతే వెళ్తున్నాను. ఇంకా ఆవకాయ అయితే పెట్టేసి వచ్చేద్దాం. ఇంకోటండి, ఇంటికి రాగానే చాలా అంటే చాలా పని ఉంది, మీకు చూపిస్తాను ఏం పని ఉండేది అంతా. పండగ కాబట్టి ఇంట్లో పని కూడా అయితే చేసుకుంటున్నాను, అలాగే స్టిచ్చింగ్ వర్క్ కూడా చేస్తూ ఉన్నాను నేనైతే. ఇప్పుడు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వచ్చేద్దాం. ఓకే, ఇక్కడైతే చూడండి, ఇంకా పండగకి అన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. బట్టలు ఇవి, అలాగే ఇంకా బ్లాంకెట్స్ ఇవన్నీ అయితే వాషింగ్ మిషన్కి వేసినట్టువే అన్నీ ఫోల్డింగ్ చేయాలి. నాకైతే కొన్ని డ్రెస్సెస్ అవి ఉన్నాయి కాబట్టి ఇది నైట్ టైంలో చేసుకుంటాను ఇలాంటి పనులు. అలాగే ఇంకా సరుకులు కూడా అయితే తెప్పించేసాను. చూడండి, సరుకులు కూడా ఇవి కూడా అయితే బాక్సెస్కి అన్నీ వేసి పెట్టుకోవాలి. పని అయితే చాలా, ఇంట్లో పని అలాగే స్టిచ్చింగ్ది చాలా అయితే ఉంది. ఇక్కడైతే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక్కడైతే చూడండి, ఈ చిన్నోడు ఇంకా ఒక మామిడికాయ ముక్క తీసుకొని తింటూ ఉన్నాడు. ఎంత పుల్లగా ఉన్నాయో ఈ మామిడికాయలు అయితే. అవి తీసుకొని తింటూ ఉన్నాడు. మంచిగా కట్ చేసి ఇక్కడైతే ఒక కాటన్ క్లాత్ మీద వేసి పెట్టేసింది. ఇంకా అలాగే ఇవన్నీ అయితే మసాలాలు రెడీ చేసుకుంది మా ఫ్రెండ్ అయితే. మేమిద్దరం అయితే మంచిగా మాట్లాడుకుంటూ ఆవకాయ అయితే పెట్టేశాము. ఇక్కడైతే చూడండి, ఈ గ్లాస్తో అయితే నేను ఉప్పు వేస్తున్నాను కదా, ఆ గ్లాస్తో అయితే మామిడికాయ ముక్కలు 4 గ్లాస్ అయితే ఉన్నాయండి. 4 గ్లాస్ ఉంటే ఇంకా ముక్కాలు భాగం అండి, ఒక గ్లాస్కి కొంచెం తక్కువ అయితే నేను కారం పొడి వేశాను. ఆ తర్వాత అయితే రాళ్ళు ఉప్పు అండి, మిక్సీకి అయితే వేసుకొని ఇంకా 1/2 గ్లాస్ వరకు అయితే ఉప్పు వేశాను. దాని తర్వాత ఇంకా మెంతి పౌడర్ చూడండి, నేను ఒక పెద్ద స్పూన్ కాబట్టి ఒక 1.5 స్పూన్ అయితే మెంతి పౌడర్ వేసుకున్నాను. అలాగే ఆవాల పౌడర్ అయితే 2 స్పూన్ అయితే వేసుకున్నాను. ఇంకా వెల్లుల్లి అయితే వేసి కొంచెం ఆల్రెడీ నేను ఆయిల్లో అయితే డీప్ చేసేసాను ఇంకా మామిడికాయ ముక్కలు అయితే. ఇప్పుడు ఏం లేదు, చాలా ఈజీ. మా ఫ్రెండ్ కలుపుతూ ఉంది, మాట్లాడుకుంటూ అలాగే వీడియో అయితే చేస్తాను నేను. 3 కాదు 4 గ్లాసులు ఉన్నాయి. 4 ఉన్నాయా? దీనికి ఇట్లా ముక్కలు భాగం కారం పొడి, దానికన్నా కొంచెం తక్కువ ఉప్పు. ఇంకా మనము ఆవాల పొడి, మెంతి పొడి కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే మెంతి పొడి వేస్తే చేదు వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మేము అందాజుగా వేసుకోవాలి. నాకు ఎక్కువ అయితే అందాజుగా వేస్తేనే హేమా, నాకు కొలతలు చెప్పేకి కూడా రాదు. ఎందుకో నాకు ముందు నుంచి అలవాట్లేదా, ఏది చేసినా ఇంకా నేనైతే అందాజుగా చేసేస్తాను. ఎంతన్నా కానీలే అందాజుతో వేస్తే కరెక్ట్గా వస్తుంది నాకు. బాగా రాసినాడమ్మా, ఇంకా రిజల్ట్ వస్తుంది 14వ తేదీ. మొన్న ఒక 8 డేస్ అవుతా ఉంది, శనివారంకి 8 డేస్ అయిపోయింది. వరకు అయితే బాక్స్ ఓపెన్ చేద్దాం ఏమా. 3 డేస్కి అయితే మార్నింగ్ మంచిగా నూనె కూడా పైనకి వచ్చే తేలుతుంది, బాగుంటుంది. ఎట్లా ఏం లేదు, సరిపోయింది కారం, కారం అదిరిపోయింది. కూర సరిపోతుంది. బాగుంది. మా వాడు పెడితే మళ్ళీ వచ్చాడేమో. ఇంకా వీళ్ళిద్దరు పక్కన పక్కనే ఉన్నారు కాబట్టి ఇంకా హాయ్ వాణి, హ్యాపీ మ్యారేజ్ డే. లాస్ట్ ఇయర్ అయితే మేము నెల్లూరులో ఉన్నాం కదా, మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాం అందరం ఫ్రెండ్స్తో వెళ్ళి. ఇప్పుడు అయితే అస్సలు ఎక్కడికి వెళ్ళలేదు, ఈ ఇయర్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఎవరు కానీ. లాస్ట్ ఇయర్ మంచిగా బీచ్లో వెళ్ళి కేక్ కట్ చేసి మంచిగా సెలబ్రేషన్ చేసాం. ఇంకా అన్న అయితే లేడు కదా, బయటికి పోయినాడు కదా, ఇంకా మీరైతే బయటికి పోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఆవకాయ తినిపిస్తాను మ్యారేజ్ డే అనేసి. ఇక్కడైతే ఇంకా వీళ్ళిద్దరు అయితే పక్కన పక్కనే ఉన్నారు కాబట్టి ఇంకా ఆవకాయ పెట్టేసి, అలాగే ఇంకా వాణి మ్యారేజ్ డే అండి. ఇంకా అన్న అయితే అప్పుడే బయటకు అయితే వెళ్ళారు, వీడియో అయితే తీసెక్కాలేదు.
ఇంకా తొందరగా రావాలి, మళ్ళీ బయటికి వెళ్ళాలి అనేసి అన్న అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను కొంచెంసేపు ఉన్నాను, నాకైతే ఫోన్ వచ్చింది. ఇంకా ఇంటి దగ్గరికి అయితే కస్టమర్స్ వచ్చారు అనేసి. ఇక్కడైతే క్లైమేట్ చాలా బాగుందండి. అంతకుముందే అయితే వర్షం ఫుల్గా పడింది. ఇక్కడైతే చూడండి మా ఇంటి దగ్గర నిలబడి ఉన్నారు నేను వచ్చే వరకు. హాయ్ అండి. ఇంకా మార్నింగ్ అండి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా నైట్ అయితే కస్టమర్స్ వచ్చారని వచ్చేసాను కదా. ఇంకా వాళ్ళతో మాట్లాడి ఇంకా నేను అలాగే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా నైట్ అయితే ఇవి ఏం పెట్టుకోలేదు నేను, సరుకులు మార్నింగ్ పెట్టుకుందాం అనేసి. ఇంకా మార్నింగ్ అంటే కూడా ఇప్పుడు టైం అయితే 8:30 అలా అవుతా ఉంది. ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ ఫస్ట్ అయితే టిఫిన్ అయితే రెడీ చేసేసాను. ఇంకా వంకాయ పుల్లగూర అండి ఇది. అలాగే కిచిడి అయితే చేసేసాను. ఇంత మార్నింగే ఎందుకు చేసేసాను అంటే అయితే ఇంకా నేను క్రికెట్ ఆడేకి వెళ్ళాలమ్మా, తొందరగా టిఫిన్ రెడీ చేయి అంటే ఇంకా వాని కోసం మార్నింగే లేచి తొందరగా టిఫిన్ రెడీ చేసేసాను. తినేసి ఇంకా ఫర్హాన్ అయితే వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఆల్రెడీ కాఫీ చేసుకొని తాగుదామనేసి ఇంకా పాలు అయితే పెట్టాను ఇక్కడ. ఇవి అన్నీ అయితే ఇప్పుడు నీట్గా పెట్టేస్తాను బాక్స్కి అంతా వేసి. ఇంకా మార్నింగ్ క్రికెట్ అంటే కూడా ఇంకా 9 అయితే స్టార్ట్ అవుతుందంట. ఇంకా ఫర్హాన్ అయితే టిఫిన్ చేసి 8:30కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా అందుకనే అంత మార్నింగ్ అయితే చేసేసాను. ఓకే అండి, కాఫీ అయితే తాగేసి ఇంకా సరుకులన్నీ ఒక బాక్స్కి అయితే వేసేసాను. ఇంకా వీడియో అయితే ఇక్కడికి ఆపేస్తున్నాను నేనైతే. ఇంకా వీడియో అయితే నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. ఈద్ వ్లాగ్ అయితే వస్తుంది నెక్స్ట్ అయితే. ఓకే అండి, బాయ్.